హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారంటే ఎలా చదువుతున్నారు? గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. రెగ్యులర్గా చూడండి. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్లో చాలా చాప్టర్స్ కొన్ని నేను ఇచ్చానండి. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు ఫస్ట్ బిట్ చూస్తే కనుక 2025 ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడికి బహుమతిగా ఏమిచ్చారు? తాజ్మహల్ ప్రతిమ, ఈఫిల్ టవర్ ప్రతిమ, డోక్రా శిల్పం, నటరాజు శిల్పం. తాజ్మహల్, ఈఫిల్ టవర్ అంటే ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడికి ఇచ్చినటువంటి ప్రతిమ ఏంటి అంటే ఇది డోక్రా శిల్పం అండి. డోక్రా శిల్పం అంటే మహిళలో డ్వాక్రా కదండి, డోక్రా శిల్పము. ఇట్ ఈజ్ ఏ నాన్ ఫెర్రస్ అండ్ బ్రాస్ మెటల్ అనమాట అండి. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిమ, ఇది మెటాలిక్, అది ఇచ్చారు. తర్వాత రెండోది జాతీయ బాలికా దినోత్సవాన్ని గుర్తించండి. ఫిబ్రవరి 2, జనవరి 15, జనవరి 24, మార్చి 8. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి జనవరి 24 అండి. ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, జనవరి 15 సైనిక దినోత్సవం, 24 జాతీయ బాలిక దినోత్సవం, మార్చి 8 మహిళా దినోత్సవం. దినోత్సవాల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు డిఎస్సిలో, మర్చిపోవద్దు. ఖచ్చితంగా దినోత్సవాలు, ప్రముఖ దినోత్సవాల మీద ఫోకస్ చేయండి. 2024-25లో ఇండియా వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది? రీసెంట్ డేటా. 24-25లో ఇండియా వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది అన్నారు. ఇది 2వ స్థానం అండి, ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే కనుక తలసరి ఆదాయ వృద్ధిలో అంటే కనుక 3వ స్థానం, గుర్తుపెట్టుకోండి. వృద్ధి రేటులో అయితే 2వ స్థానం, తలసరి ఆదాయ పెరుగుదలలో అయితే 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఇటీవల ఏ ప్రాంతంలో 20,000 మందితో 108 సూర్య నమస్కారాల ప్రదర్శన నిర్వహించారు? ఆప్షన్స్ చూడండి, ఆల్ ఆర్ రిలవెంట్. వారణాసి, ఒరిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయ ప్రాంగణం, సి అరసవిల్లి, డి అరకులోయ. దీనికి అంటే 20,000 మందితో 108 సూర్య నమస్కారాల ప్రదర్శన నిర్వహించారండి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి అరకులోయ, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అదేనండి. గతంలో విశాఖపట్నం, ఇప్పుడు మన్యం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అరకులోయ. తర్వాత ఇటీవల అమెరికా అధ్యక్షుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఎలా మార్చాలని ప్రతిపాదన చేశారు? ట్రంప్ అండి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంది కదా, దాని పేరును ఎలా మార్చాలని ఈయన అనుకున్నారు. మెక్సికో గల్ఫ్ ఆఫ్ ట్రెజర్, గల్ఫ్ ఆఫ్ అమెరికా, అరేబియన్ గల్ఫ్ అండ్ మెక్సికో తీరరేఖ. ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఆయన ఎలా మార్చాలనుకున్నారు అంటే ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ అమెరికా రైట్ ఆన్సర్ అండి. ఇంకొక బిట్ చూడండి, ఇటీవల భారత ప్రధాని మోడీ ఏ దేశం నుంచి మిత్ర విభూషణ అవార్డు అంటే అది అత్యున్నత పౌర అవార్డు, ఆ దేశం యొక్క అత్యున్నత పౌర అవార్డు, దానిని స్వీకరించారు? మిత్ర విభూషణ అవార్డు స్వీకరించారు. ఆప్షన్ ఏ థాయిలాండ్, బి మయన్మార్, సి భూటాన్, డి శ్రీలంక. ఈ దేశాలన్నీ కనుక చూస్తే ఇటీవల జరిగినటువంటి బిమ్స్టెక్ సదస్సు తర్వాత ఆయన వస్తూ ఆ దేశంలో ఆగి అక్కడ ఈ అవార్డును స్వీకరించడం అనేటువంటి కూడా జరిగింది. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రీలంక అండి. శ్రీలంక మిత్ర విభూషణ అనేటువంటి అవార్డును వాళ్ళు కూడా రీసెంట్గానే దీన్ని ప్రారంభించారు. ఈ అవార్డు మోడీ గారికి ఇచ్చారండి. తర్వాత ఇంకొక బిట్, ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? ఒదెల్ కమరా, హితేష్ గులియా, అభినాష్ జమ్వాల్, డి జదుమణి సింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి హితేష్ గులియా అండి. హితేష్ గులియా స్వర్ణ పథకం బాక్సింగ్లో గెలిచినటువంటి తొలి భారతీయుడు. ఇక్కడ ఆప్షన్స్ మిగతాయి ఒదెల్ కమరా, అవినాష్ జమ్వాల్, జదుమణి సింగ్. వీళ్ళు ఏంటంటే మిగతా పథకాలు, రజత కాంస్య పథకాలు గెలుచుకున్నటువంటి వారు. ఒకవేళ ఈ హితేష్ గులియా ఏ దేశానికి చెందిన ఎవరి మీద గెలిచారంటే కనుక లండన్కి చెందిన ఫస్ట్ ఆప్షన్ ఉందో చూడండి, ఒదెల్ కమరాపై గెలిచారు. తర్వాత ప్రతిష్టాత్మక ది ప్రైడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు 2025 గెలుచుకున్న తొలి భారతీయుడు. ఇలా భారతదేశం నుంచి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించి అవార్డు గెలుచుకున్నటువంటివి ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టాలి. ప్రతిష్టాత్మక ది ప్రైడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు 2025 గెలుచుకున్న తొలి భారతీయుడు రవీంద్ర పట్నాయక్, సుదర్శన్ పట్నాయక్, సురేంద్ర వర్మ అండ్ సూర్య కిరణ్ పట్నాయక్. చూడండి, మ్యాక్సిమం అన్ని పట్నాయక్, ఒకటి వర్మ ఉంది. ఓకేనండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సుదర్శన్ పట్నాయక్. ఖచ్చితంగా మీకు ఈయన తెలిసే ఉంటుంది. ఒరిస్సాలోని పూరికి చెందినటువంటి ఆయన సైకత శిల్పాలు అంటారు కదండి, ఈ శాండ్ ఆర్ట్ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గారు చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయనకు గెలుచుకున్నారు. ఇటీవల బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఈ బిమ్స్టెక్ మీద ఈసారి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? మయన్మార్, న్యూఢిల్లీ, బ్యాంకాక్ అండ్ భూటాన్.
ఇవన్నీ కూడా బిమ్స్టెక్లో సభ్యత్వం కలిగినటువంటి దేశాలే. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి సి, బ్యాంకాక్. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగింది. తర్వాత పెట్టి చూడండి, దేశంలోని మొట్టమొదటి వరల్డ్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పేరేంటి? దేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్, అంటే లిఫ్ట్ నెట్ట నిలువుగా ఉండి రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట అండి. ఇది కూడా వార్తల్లోకి ఎక్కినటువంటిదే. దీన్ని చూస్తే కనుక తాంబారం బ్రిడ్జ్, పాంబన్ బ్రిడ్జ్, రామేశ్వరం బ్రిడ్జ్, శ్రీరామసాగర్ బ్రిడ్జ్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి పాంబన్ బ్రిడ్జ్, పంబన్ వంతెన అని కూడా ఉంటుంది. ఇది గతంలో శ్రీరామ సేతు అని పిలిచేవారు కదండి, దాన్ని ఇటీవల మనకి మోడీ గారు దీన్ని వర్టికల్గా ప్రారంభించారు. ఈ లిఫ్ట్ ప్రాధాన్యత ఏంటంటే ఎక్కడ కూడా బోల్టులు నట్స్ ఏమి ఉండవంట, అంతా వెల్డింగ్ చేసే ఉందటి వంతెన. ఇటీవల ప్రపంచ బాక్సింగ్ పోటీలు ఏ దేశంలో జరిగాయి? అదే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు హితేష్ గులియా గారు గెలుపొందారు అన్నాం కదా, అవి ఏ దేశంలో జరిగాయి అంటే కనుక రైట్ ఆన్సర్ బ్రెజిల్ అండి. ఆప్షన్ సి బ్రెజిల్, అక్కడ జరిగాయి. తర్వాత ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు? ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, రఘురామరాజన్, విశ్వకర్మ అండ్ సంజయ్ మల్హోత్రా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చి సంజయ్ మల్హోత్రా. ఈయన మొన్న 2024 డిసెంబర్ నుంచి కూడా ఆర్బీఐ గవర్నర్గా కొనసాగుతున్నారు. మిత్రులారా, బిట్స్ ఒకసారి మీరు చూసారు కదండి, ఇవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మొత్తానికి ఏమీ చదవకపోయే కంటే రోజుకు ఒక 10-12 బిట్లు లేక 15 బిట్లను మీరు ప్రాక్టీస్ చేయండి, ఉచితంగానే కాబట్టి. మీకు రాసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఒకవేళ కొన్ని మీ షార్ట్ కోడ్స్ పెట్టుకుని ట్రై చేస్తే నేను ప్రతిరోజు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే విద్యా దృక్పథాల మీద, తర్వాత ఈ సైకాలజీ, కొన్ని మెథడాలజీ కంటెంట్స్ మీద కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ప్రయత్నం బాగా వర్కౌట్ అయితే పర్వాలేదండి చాలా వరకు. కొంతమందికి కోచింగ్ లేవు మిత్రులారా. మెయిన్ ఏంటి అంటే ఇళ్ళ దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారు పేదరికంలో ఉన్నటువంటి వారు. కొంతమంది ఏంటి అంటే ప్రభుత్వం ఏదో ఒక మెటీరియల్ ఇస్తుంది అని అంటున్నారు. ఎవరు ఇచ్చినా ఏది ఇచ్చినా మన ప్రయత్నం మనం కొంత చేయాలి. ఎన్ని పుస్తకాలు ఉన్నా కానీ ఆ పుస్తకాలు ఉన్నది మనం నేర్చుకుంటేనే కదండి మనకి ఎగ్జామ్లో మనకు ఉపయోగపడేది. కాబట్టి చాలా వరకు చేయండి. తర్వాత గత వీడియోలు కూడా ఒకసారి చూడండి. ఈ వారంలో పెట్టిన వీడియోస్ కూడా మీకు బాగుంటాయేమో, మీకు ఏమైనా పనికి వస్తే చాలు. ఓకే, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి. నిన్నటి వీడియోలో నేను కొంచెం మోటివేట్ ఎక్స్ట్రాగా చేసేసాను, కోపంగా చేసినట్టు ఇంకా అనిపించింది నాకైతే. ఒకవేళ ఎవరినైనా నొప్పిస్తే కనుక క్షమించాలి, మన్నించాలి. ఈ వీడియోస్ మీకు ప్రయోజనకరంగా ఉంటే చాలండి. గవర్నమెంట్ వీలైనంత త్వరగా డిఎస్సి ఇస్తుందని ఆశిద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.